హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ రాజ్. సో మన ముందు అయితే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452. ఇది అప్డేటెడ్ హిమాలయన్ అని చెప్పొచ్చు. యూ కెన్ సీ ద బైక్ ఈజ్ రియలీ బిగ్. బైక్ అయితే చాలా పెద్దగా ఉంది, హార్స్ లాగా ఉందన్నమాట ఈ బైక్ అయితే. సో చూడొచ్చు, మొత్తం అంతా రూపురేఖలు అన్నీ మారిపోయాయి బైక్ అయితే. సో ఓవరాల్ అప్డేట్స్ మొత్తం అన్నీ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం చూస్తే వీ గాట్ బ్రేక్స్ అండ్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ సెటప్ కంప్లీట్గా మారిపోయింది. వీ గాట్ ఫ్రంట్ అయితే యూఎస్డి ఫోక్స్ ఇచ్చాడు అండ్ రేర్ అయితే లింకేజ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు మారిపోయాయి. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ విత్ బైబ్రేక్ బ్రేక్ క్యాలిపర్తో వస్తుంది. ఏబిఎస్ స్విచబుల్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ చూడొచ్చు యూఎస్డి ఫోక్స్ బోల్ట్ దగ్గర షోవా సస్పెన్షన్ అనే బ్రాండింగ్ ఉంది. సో దిస్ ఈస్ బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే వీ గాట్ టీఎఫ్టీ డిస్ప్లే విత్ గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు నేను పెట్టింది గూగుల్ మ్యాప్స్. ఫోన్ కనెక్ట్ చేస్తే అక్కడ మనం మ్యాప్ అయితే చూడొచ్చు. నార్మల్ దానికైతే మనకు అక్కడ టాకోమీటర్ వస్తుంది విత్ స్పీడ్. అండ్ సైడ్ స్విచెస్ వీ గాట్ మోడ్ బటన్ ఓవర్ దే. సో మోడ్ బటన్ యూస్ చేసి మనం ఏ మోడ్లో రైడ్ చేయాలో మనం చూడొచ్చు. అండ్ కింద హార్న్ పక్కన ఒక జాయ్స్టిక్ అయితే ఉంది. సో ఆ జాయ్స్టిక్ యూస్ చేసి ఇన్సర్ట్ బ్రౌజ్ చేయొచ్చు అనమాట. నా ఇంజిన్ గురించి మాట్లాడితే వీ గాట్ షెర్పా ఇంజిన్ 452cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 39.4 bhp అండ్ 40 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్. సో ఇది కూడా అప్డేట్ అయిపోయింది. ఇంజిన్ సీసీ అయితే పెరిగింది, షెర్పా అని పేరు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీని మైలేజ్ వచ్చేసరికి 25 to 30 kmph ఆఫ్ మైలేజ్ ఈజీగా వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 160 kmph అని కంపెనీ క్లెయిమ్ చేశారు. బట్ దానికన్నా ఎక్కువ అయితే వెళ్ళి 170 వరకు అయితే రీచ్ అవుతుంది ఈ బైక్ అయితే. అండ్ నెక్స్ట్ దీని రేడియేటర్కి ఒక ప్లాస్టిక్ ప్రాపర్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం అది యాక్సరీస్ కింద మెటల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనకి సియర్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్పోక్ వీల్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెఫినెట్గా దీని ట్యూబ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చి 90/90 21 అండ్ రేర్ వచ్చేసరికి 140/80 17-inch వీల్స్. సో రేర్ టైర్ అయితే చాలా ఫ్యాట్గా అయితే ఉందన్నమాట. ఆఫ్ రోడ్ టైర్ అని చెప్పొచ్చు. యూ కెన్ సీ నౌ. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడొచ్చు అక్కడ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్స్ అయితే ఉన్నాయి. బైక్ రేర్ టైర్ మాత్రం చాలా లావుగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. సో పక్కా ఆఫ్ రోడ్ వెహికల్ అని చూడగానే చెప్పేస్తారు. అదర్ స్పెక్స్ గురించి మాట్లాడితే వీ గాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ ఇండికేటర్స్తో సహా ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ అయితే ఇండికేటర్స్ లైట్సే మనకి అక్కడ బ్రేక్ లైట్ కింద యాక్ట్ అవుతుంది, యూ కెన్ సీ. అండ్ ట్యాంక్ గురించి మాట్లాడితే 17 + 3.4 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అండ్ సీటింగ్ అయితే స్ప్లిట్ సీట్తో వస్తుంది, బట్ రైడర్ సీట్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పిలియన్ కూడా ఓకే, నాట్ దట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హ్యాండిల్ చూడొచ్చు, చాలా వైడ్ అయితే ఇచ్చాడు. అండ్ థ్రాటిల్ దగ్గర మనకు అక్కడ పట్టుకోవడానికి గ్రిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఈ బైక్ నుంచి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి గార్డ్గా అని చెప్పొచ్చు, బట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే చూడొచ్చు, చాలా ఫార్వర్డ్ పెట్టారు. అండ్ కింద ఇంకో మడ్ గార్డ్ కూడా టైర్కి ప్రొటెక్టివ్ కింద పెట్టారనమాట. సో అండ్ సైడ్ దీని గార్డ్స్ అయితే షాసీతో పాటే వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అయితే ఉంది ఆ గార్డ్కి దగ్గర. ది ట్యాంక్ గార్డ్ అని చెప్పొచ్చు. అండ్ కింద చూడొచ్చు వీ గాట్ కంప్లీట్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఉంది. ఇంజిన్ గార్డ్స్ అయితే ఇవి యాడ్ ఆన్ కాదు, ఇవి పక్కా వస్తాయి వెహికల్తో పాటు. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ వెనకాతలు కూడా చిన్నదైతే లగేజ్కి 7 kgs మ్యాక్స్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాపర్ సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది డిజైన్ మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లేదు, ఇది టైర్తో పాటు ఈజీగానే కలిసిపోతుంది. అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 230 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ విత్ ప్రాపర్ స్కిట్ ప్లేట్తో కూడా ఉంది. ఇంజిన్ గార్డ్ కింద చెప్పొచ్చు. అండ్ సైడ్ ఎగ్జాస్ట్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎగ్జాస్ట్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫుట్ పెక్స్ కూడా ఆఫ్ రోడ్ ఫుట్ పెక్స్ అయితే ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు రైడింగ్ అయితే చూడండి. సో కంప్లీట్ రా సౌండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. ఆల్వేస్ రైడ్ రెస్పాన్సిబిలీ అట్ యువర్ ఓన్ రిస్క్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నేను నడుపుతున్నా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452. దిస్ ఇస్ ద అప్డేటెడ్ హిమాలయన్. అండ్ ఫస్ట్ దీని హ్యాండిల్ బార్ గురించి మాట్లాడితే కంప్లీట్ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది. అండ్ వైడ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాజలైట్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండిల్ బార్ గ్రిప్స్ కూడా ఉన్నాయి, ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే వస్తున్నాయి. అండ్ అపరేట్ అయితే ఉంది హ్యాండిల్ బార్. సో షోల్డర్ పైన అయితే స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని ట్యాంక్ గురించి మాట్లాడితే ట్యాంక్ అయితే చాలా వైడ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గార్డ్ వల్ల ఇంకా పెద్దగా కనబడుతుంది. ఒక హెవీ వెహికల్ నడిపిన ఫీల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, నాకు పెద్ద వెహికల్ నడిపిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడతా, సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇప్పుడు చూడొచ్చు, నేను స్పీడ్ బ్రేకర్ మీద అంత స్పీడ్గా వెళ్ళిపోయాను, అయినా సరే చాలా బాగా పర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ ద షో సస్పెన్షన్, బికాస్ యూఎస్డి ఫోక్స్ కానీ
కానీ, మోనోషాక్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. నేను ఒక్కనే రైడ్ చేయలేదు. నాతో పాటు పిలియన్ కూడా ఉన్నాడు. ఇద్దరికి మాత్రం ఏ డిస్కంఫర్టబుల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ దీని మెనోబిలిటీ మాత్రం చాలా బాగుందనమాట. సో ఇట్ మీన్స్ ద ట్రాఫిక్లో చాలా స్మూత్గా రైడ్ చేయొచ్చు. చాలా కాన్ఫిడెంట్ మనం గ్యాప్స్లో అయితే ఓవర్టేక్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ ట్రాఫిక్లోనే కాదు, హైవే రైడింగ్లో కూడా క్రూజ్ చేయడానికి చాలా బాగుంటుంది, లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి. అండ్ నెక్స్ట్ దీని ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని సియర్ టైర్స్ అయితే చాలా బాగున్నాయి, బాగా గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో కార్నరింగ్ కూడా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీని ఓవరాల్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట షెర్పా ఇంజిన్ది. సో ఇప్పుడు చూడొచ్చు, నా హైట్ వచ్చేసరికి 5'11" అయితే ఉంటా. నా యాంగిల్ అయితే చూడండి, నా సీటింగ్ పొజిషన్ కానీ, లెగ్స్ కానీ. సో ఈ వెహికల్కి అయితే వైడ్ ఫుట్ పెక్స్ ఇవ్వడంతో నేను కాన్ఫిడెంట్ నుంచుంటున్నాను కూడా, యూ కెన్ సీ. సో ఇది పక్కా ఆఫ్ రోడింగ్ కానీ, హైవే క్రూజింగ్ కానీ ఈజీగా చేయొచ్చు ఈ వెహికల్ తోటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ రా సౌండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి వెహికల్ది. అండ్ దీంతో పాటు దీని ప్రైస్ వచ్చేసరికి 3.40 lakhs నుంచి ఆన్ రోడ్ వైజాగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ గోస్ అప్ టు 3.80 lakhs. సో ఇప్పుడు నేను యాక్సలరేటర్ అయితే ఇస్తాను, చూడొచ్చు అక్కడ 40 horsepower అంటే ఏదో చూపిస్తుంది. ఈ వెహికల్ చాలా స్పీడ్ అయితే వెళ్తుంది. మీకు ఎలాంటి కంటెంట్ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ us అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఆల్.